ప్రియులారా, మంచి వాళ్ళలో కూడా చాలా మంచోళ్ళు, చాలా గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళలో కూడా ఈ ఈ ఈ భూమి మీద ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా ఉన్నటువంటి మనుషులందరూ ఒక్క యేసు తప్ప ఇక ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా ఉన్న వ్యక్తులందరిలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు కదా. చెడ్డోళ్ళ సంగతి తీసేస్తే మంచోళ్ళు, వీళ్ళు అసలు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అన్న వాళ్ళలో కూడా దేవుడు అభ్యంతరపడి, దేవుడు బాగా గాయపడి నొచ్చుకునే విషయాలు కొన్ని ఉంటాయి. ఆ విషయాలను గురించి దేవుడు బాధపడతాడు, దేవుడు నొచ్చుకుంటాడు. అవి వీడిలో లేకుండా ఉంటే బాగుండు కదా అని దేవుడు ఆశపడతాడు. మనుషులందరిలోనూ స్వభావ సిద్ధంగా జన్మతా వచ్చినటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. మూఢత్వాన్ని బట్టి వచ్చిన లక్షణాలు. కొన్ని ఏమో మంచిగా నడుచుకుంటాడు, కొన్ని భయంకరమైనటువంటి విషయాలు అవి కనబడడం వల్ల బయటికి, కానీ అవి ఉంటాయి మనిషిలో. దేవుడు భక్తులందరినీ కూడా పరిగణలోకి తీసుకొని తన చేతికి ఎవరైతే తమ జీవితాన్ని అప్పగించుకొని దేవునితో కలిసి నడుస్తున్నారో వాళ్ళని కొన్నిసార్లు కావాలనే పని కట్టుకొని దేవుడు గాయపరిచినటువంటి ఘట్టాలు మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు చాలా మంచి భక్తులు కదా, వీళ్ళు దేవునితో నడుస్తున్నారు కదా, వీళ్ళు దేవుని నీతిని పాటిస్తున్నారు కదా, వీళ్ళు అన్ని విషయాల్లో యోగ్యులుగా ఉన్నారు కదా, ఎందుకు దేవుడు వీళ్ళని ఇంతగా నలగొట్టాడు, ఇంతగా గాయపరిచాడు అని కొన్నిసార్లు భక్తుల జీవితాల్లో జరిగిన సంభవాలను బట్టి మనకు అర్థమైద్ది, ఆ డౌట్ వస్తుంది. దేవుడు అలా చేయకుండా మరి తన భక్తులకు సుఖస్థితిని, నెమ్మదిగల స్థితిని ఇస్తే ఎంత బాగుండు. దేవుడు ఎందుకో తనను అతిగా ప్రేమించే వారినే నలగేస్తూ ఉంటాడు అని ధర్మ సందేహం అప్పుడప్పుడు మనకు వస్తుంది. దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారందరి విషయంలో 2 పనులు చేస్తున్నాడండి. బాగా వినండి, 2 పనులు చేస్తున్నాడు. తనకు తమ జీవితాన్ని అప్పగించిన బిడ్డల విషయంలో, ఎవరికి? దేవుని చేతికి తమ బ్రతుకులను అప్పగించిన బిడ్డల విషయంలో దేవుడు 2 ముఖ్య పనులు చేస్తున్నాడు. మొట్టమొదటిది ఏమిటంటే, వారిలో ఆదాము తాలూకు బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఏది ఆ మూఢత్వపు తాలూకు కొన్ని అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖాళీ చేస్తున్నాడు. ఒక పని, మొదటి పని సింపుల్గా రాసుకోండి. దేవుడు మన ప్రాచీన పురుషుని తాలూకు ఉన్న అవశేషాలను ఖాళీ చేస్తున్నాడు అని రాసుకో. మొదటిది అది. రెండవది ఏం చేస్తున్నాడంటే, తన అద్వితీయ కుమారుని, జనితైక కుమారుని వ్యక్తిత్వ లక్షణాలను మన లోపలికి పంపిణీ చేస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఖాళీ చేస్తున్నాడు, నింపుతున్నాడు అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఖాళీ చేస్తున్నాడు. ఏం ఖాళీ చేస్తున్నాడు అంటే, మన ప్రాచీన పురుషుని యొక్క అవశేషాలు ఏవైతే మనలో ఇంకా శేషంగా మిగిలినాయో వాటన్నిటినీ తీసేస్తున్నాడు, తొలగించేస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే, తన అద్వితీయ కుమారుని యొక్క వ్యక్తిత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటితో నింపుతున్నాడు. ఈ పని ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఒకడు తన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకున్న రోజు నుంచి స్టార్ట్ అయింది. నేను దేవునితో కలిసి నడవాలి, దేవుడు నాకు ముఖ్యం, నేను దేవునికి ఇష్టంగా జీవించాలి, నేను దేవుని రాజ్యానికి చేరాలి, నేను దేవునితో కలిసి జీవించాలి అనే ఆశతో ఎవరైతే తమ బ్రతుకుని దేవుని చేతికి అప్పగించుకుంటారో, ఆ అప్పగించుకున్న నాట నుండి ఈ పని దేవుడు మొదలు పెడతాడు. ఏం పని మొదలు పెడతాడు? కొన్నిటినేమో తొలగిస్తాడు, కొన్నిటినేమో నింపుతా ఉంటాడు. ఇది మన అందరి బ్రతుకుల్లో దేవుడు చేస్తున్న అతి ముఖ్యమైన పని. దేవుడు ఖాళీగా ఉండడండి. మనమన్నా ఖాళీగా ఉంటాం, కానీ దేవుడు నిర్విరామంగా వర్క్ చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఆయన పని చేస్తానే ఉన్నాడు. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడును కాను, అది పుట్టినది మొదలుకొని నేను మౌనముగా ఉన్నవాడును
కాను, నేను మాట్లాడుతానే ఉన్నాను. మాట్లాడే పని దేవుడు చేస్తున్నాడు. ఆ మాటకు వస్తే అసలు ఫస్ట్ మాట్లాడితేనే సృష్టి అంతా కలిగింది. వెలుగు కలుగును గాక అని ఆయన నోరు తెరిచి మాట్లాడితే కలిగింది. అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు మాట్లాడటం. ఇక ఆ తర్వాత నిర్విరామంగా మాటల పరంపర కొనసాగుతానే ఉంది. అంతేకాదు, దేవుడు పాత నిబంధన భక్తులలో పనులు చేస్తూ వచ్చాడు. నూతన నిబంధన భక్తులమైన మన జీవితాల్లో కూడా దేవుడు వర్క్ చేస్తానే వస్తున్నాడు, ఇప్పటికీ చేస్తున్నాడు. ఆ పని చేసేటువంటి పని ఏమిటి అంటే, ఇందాక చెప్పాను కదా, కొంతమంది నీతిమంతులైన భక్తిపరులని, చాలా మంచి వాళ్ళైన వ్యక్తులను కూడా దేవుడు ఎందుకు శ్రమ పెడతాడు అంటే, మనకు కనబడనివి దేవునికి మాత్రమే కనబడేవి కొన్ని లక్షణాలు మనం మంచోళ్ళు అనుకున్న వాళ్ళలో కూడా కొన్ని ఉంటాయి. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. పౌలంతటి వాడు కూడా మినహాయింపు కాదు. పౌలైతే ఏమన్నాడండి? పౌలు మహనీయుడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే అంత పర్ఫెక్ట్గా ప్రభుని ఫాలో అవుతున్నాడు పౌలు. కానీ అలాంటి పౌలు కూడా ఒక ప్రమాదకరమైన పాపములో పడి దేవునికే అసహ్యుడయ్యేటువంటి ప్రమాదం ఉంది అని దేవుడు గుర్తించి, ఆ లోపము, ఆ బలహీనత పౌలుకు వచ్చే అవకాశం ఉందని ముందే గుర్తించి విరుగుడుగా ముళ్ళు పెట్టాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే పౌలన్నే ఆ మాట మాట్లాడతాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం. అదుగదుగదుగదుగు నేను హెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఆ బలహీనత విషయంలో ఎవడో మినహాయింపు కాదు, ఎవడో కేటాయింపు కాదు. ఆదాము సంబంధులమైన మనమందరము కూడా మనకు కలిగిన దాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి హెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు. అదుగదుగో నా శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగగొట్టుటకై సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది ఒక ముళ్ళుంది. ముళ్ళు అంటే అది ఒక బలహీనత కావచ్చు, రోగం అనుకుందామండి. రోగం దేవుని వలన కలిగింది కాదు, మన పాప ఫలితం సాతాను వలన కలిగింది. అది సాతాను యొక్క దూతలలో ఒక దూత రోగం కూడా. సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళు నా శరీరములో ఉంచబడి ఉన్నది. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. అది సంగతి. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే నా బలముతో నీవు నింపబడతావు పౌలా. కాబట్టి దాన్ని తీసేయమని అనొద్దు. నా కృప నీకుంది, భయం లేదు, ముందుకు సాగిపోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అసలు ముళ్ళు పెట్టావు నాయనా అంటే చెప్పాడు, నీకు నేను అందరికంటే కూడా ఎక్కువ ప్రత్యక్షతలు ఇచ్చాను. దాన్ని బట్టి నువ్వు ఇతరుల మీద మిడిసిపడే అవకాశం ఉంటుంది, అతిశయపడే ప్రమాదం ఉంటుంది. అలా ఇతరుల మీద అతిశయపడటం, హృదయ గర్వం, భక్తి గర్వం నాకు చాలా అసహ్యం. గర్వహృదయులు యెహోవాకు హేయులు అని వ్రాయబడి ఉంది కదా. నాకు అసహ్యం వస్తుంది దేన్ని బట్టైనా ఎవడైనా గర్విస్తే. కాబట్టి నీకు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా ప్రత్యక్షతలు ఇచ్చాను కనుక వాటిని బట్టి నువ్వు ఇతరుల మీద అతిశయపడే ప్రమాదం ఉంటుంది కనుక నువ్వు అలా అతిశయింపకుండా నిన్ను దీనుడిగా ఉంచుటకు నేను ముళ్ళు పెట్టాను అన్నాడు. ఇది జస్ట్ ఉదాహరణగా మీకు చెప్పాను అన్నమాట. అంటే పౌలు అంతటి మహనీయుడిలో సైతం ఒక బలహీనత ప్రవేశించే అవకాశం ఉంది. అది ఎంత ప్రమాదం అంటే దేవునికి ఆయనే పౌలే అసహ్యుడైపోయేంత ప్రమాదం. అందుకని అది జరగకుండా ముందుగానే పౌలు దేహములో ఒక ముళ్ళు, అంటే రాబోయే బలహీనతకు విరుగుడు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు పౌలు అతిపెద్ద పాపం బారిన పడకుండా ఉండటానికి ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అనమాట. అబ్బాయి జ్వరం వచ్చింది, అశ్రద్ధ చేస్తే ఇంకా ప్రాణానికి ముప్పు వస్తుంది. అసలు మొత్తం ప్రాణానికి ప్రమాదం లేకుండాన్నట్లు, మొత్తంగా శరీరం అంతా చనిపోకుండాన్నట్లు, ఏదో చిన్న ఇంజెక్షన్తో ఏదో ఒక దగ్గర చిన్న గాయం చేయడానికి మనం ఇష్టపడినట్లు, దేవుడు మనం మొత్తంగా పాడు కాకుండాన్నట్లు ఒక ముళ్ళు అనేదాన్ని మనకు అనుగ్రహించటం అనేది తప్పనిసరిగా ఒక తండ్రి స్థానంలో ఆయన నుండి మనకు ప్రేమతో జరిగించే ప్రక్రియ.
సరే, అవలక్షణాలు ఉంటే తప్పులేదు, కానీ మరి మంచి వాళ్ళకు కూడా ఎందుకు వస్తాయో అర్థం కాదన్నా అని కొంతమంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి దుఃఖపడి దేవుణ్ణి కూడా ప్రశ్నించటం నేను చూశాను, నేను విన్నాను కొంతమందిని. కొన్నిసార్లు అంతెందుకు, నా జీవితంలో కూడా కొన్ని కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవా ఎందుకయ్యా ఇలా అనుమతించావు అని ప్రశ్నించిన సందర్భాలు లేకపోలేదు. ఆత్మీయ పిన్న దశలో నేను కూడా దేవుణ్ణి కొన్ని ప్రశ్నలు వేయటం జరిగింది. అయితే ఇలాంటి ప్రశ్నలు మనకు పుడతాయనే బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు మనకి ఉదాహరణగా దేవుడు రాయించి ఉంచాడు. ముఖ్యంగా 3 ముఖ్య విషయాలు మనలో దేవుడు బాగా అసహించుకునేటువంటి పొరపాట్లు లేక లోపాలు అని చెప్పొచ్చు. దేవుణ్ణి బాగా అభ్యంతరపరిచే 3 పొరపాటు గుణాలు, లేకపోతే పొరపాటు ఆలోచనలు, లేకపోతే లోపాలు 3 అవి చెప్పి నేను ముగిస్తా. జాగ్రత్తగా వినండి. ఏమిటి ఆ 3 అంటే, మొట్టమొదటిది అవిశ్వాసం. అంటే దేవుని నమ్మకపోవటం. దేవునికి ఒకడు ఇష్టుడు కావాలి అంటే ఎప్పుడు అవుతాడని ఉంది బైబిల్లో. ఒకడు దేవునికి ఇష్టుడు ఎప్పుడు అవుతాడని ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చెప్పనే చెప్పింది, విశ్వాసము గలవాడే దేవునికి ఇష్టుడు కాగలుగుతాడు, విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టులుగా ఉండుట అసాధ్యము అన్నాడు. విశ్వాసము లేనివాడు దేవునికి అయిష్టుడవుతాడు, విశ్వాసము గలవాడు మాత్రమే దేవునికి ఇష్టుడు కాగలుగుతాడు. అక్కడే చెప్తాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు మొదట నమ్మవలెను గదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా అని 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసమును బట్టి భక్తులు సాధించిన విజయాల పట్టిక పెట్టేశాడు. అక్కడ విశ్వాసమును బట్టి ఖడ్గజ్వాలను తప్పించుకొనిరి, సింహముల నోళ్లు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి అని 33వ చక్కగా విశ్వాసమును బట్టి వారు సాధించిన అద్భుత విజయాల పట్టిక ప్రస్తావిస్తాడు. 1 యోహాను పత్రికలో అంటాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు. కాబట్టి విశ్వాసం కలిగిన వాడు దేవునికి ఇష్టుడు, విశ్వాసం కలిగిన వాడు దేవుని దగ్గర ఫలము పొందుతాడు, విశ్వాసము కలిగిన వాడే లోకమును జయించేంత విజయాన్ని స్వతంత్రించుకుంటాడు. లోకమును జయించి జయ జీవితాన్ని స్వతంత్రించుకుంటాడు విశ్వాసము గలవాడు. మళ్ళీ చెప్తా, విశ్వాసము గలవాడే దేవునికి ఇష్టుడు, విశ్వాసము గలవాడే ప్రతిఫలం పొందగలడు, విశ్వాసము గలవాడే లోకమును జయించే జయ జీవితాన్ని స్వతంత్రించుకుంటాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. కాబట్టి విశ్వాసము కలిగిన వాడేమో దేవునికి ఇష్టుడైపోతే, ఇప్పుడు దేవుడికి అయిష్టుడు కావాలంటే ఏం చేయాలా? అవిశ్వాసిగా ఉండాలా. అపనమ్మిక కలిగిన వాడై ఉంటే దేవుడికి అయిష్టుడైపోతాడు. ఇప్పుడు మనలో ముఖ్యంగా దేవుడు విరగొట్టి తొలగించి మనల్ని శుభ్రపరిచి మనల్ని జాగ్రత్త చేయడానికి దేవుడు పూనుకున్న ముఖ్యమైన 3 సంగతులు, ఏవి విరవాలని దేవుడు పూనుకున్నాడో, ఏవి తొలగించాలని దేవుడు పూనుకున్నాడో చెప్పడానికి మొదలుపెట్టి మొదటిది చెప్పా. అవిశ్వాసాన్ని దేవుడు ఇష్టపడ్డాడు, అది మనలో ఉండకుండా విరగొట్టడానికి దేవుడు పూనుకున్నాడు. రెండవది, దేన్ని మనలో విరగొట్టడానికి దేవుడు ఇష్టపడతాడు, పూనుకున్నాడు, కష్టపడుతున్నాడు అంటే స్వనీతి అనే పొరపాటు లక్షణం మనలో విరగొట్టడానికి దేవుడు పూనుకున్నాడండి. మొట్టమొదటిదేమో అపనమ్మిక లేక అవిశ్వాసం, రెండవది స్వనీతి. మూడవది
దేవుని కార్యాలను అనుమానించి తప్పుబట్టుట, దేవుని కార్యాలను విమర్శించుట, దేవుని కార్యాలను తప్పుబట్టుట అనే దుర్లక్షణం ఒకటి ఉంటుంది మనలో. దేవుని చర్యలలో లోపాలు వెతుకుట, దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే దేవుని శోధించుట అని చెప్పొచ్చు. దేవుని శోధించుట, దేవుని కార్యాలలో లోపములు కనుగొనటానికి ప్రయత్నించుట అంటే దేవుణ్ణే టెస్ట్ చేయటం అన్నమాట. దేవుని మీదే నేరారోపణ చేయటం, నిందారోపణ చేయటం. ఈ లక్షణాలు 3 మనకు తెలియకుండానే మనలో పనిచేస్తూ ఉంటాయి. అవి మీకు క్లియర్గా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి భక్తుడు బైబిల్ గ్రంథంలో ఏబును గురించి అసలు దేవుడు ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరు చూడండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని త్వరగా చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించును. అందరూ ఉన్నారు కదా లైన్లో. రైట్. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చును. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడుగగా, యెహోవా అడిగాడు ఎవరిని? అపవాదిని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అదిగో చూడండి, అతడు యథార్థ అపవాది వచ్చి ఏబు గురించి దేవుడికి చెప్పలా, కానీ పని కట్టుకొని దేవుడే ఏబు ప్రస్తావన అపవాది దగ్గర తెచ్చాడు. ఓకేనా? చదువు నాన్న. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా, అపవాది యోబు ఓరకియే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేద్దామా? ఇప్పుడు అంశం ప్రారంభం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. చదవబడిన ఈ వాక్య భాగములో నుండి మా అందరితో కూడా నాయన మీ సందేశం అనుగ్రహించండి. నా ప్రభా, మేము తెలుసుకోగోరిన ఆ 3 ముఖ్య సంగతులు మేము తెలుసుకొని వాటిని తొలగించే విషయంలో నీకు మేము కూడా సహకరించి, నా ప్రభా, మేము సంతోషంగా నీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకొని నీ చేత శుద్ధి గావించబడి నూతన పరచబడుటకు సహాయము చేయండి. ఉపదేశాన్ని అడ్డగింపజూసే దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. విశ్వాసముతో నీ కృపా కాపుదల మాకుంచు నాయన. నీ ప్రాకారం మా చుట్టూ ఉంచు. నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచే. నీ దాసుడు బలహీనుడు, వట్టివాడు, మలిన పాత్ర ప్రభు, నీ రక్తమే ఆశ్రయమై ఉంది, ఆధారపడుతున్నాడు. శుద్ధి చేయండి నీ రక్తము చేత. నీ కృప మీద ఆధారపడుతున్నాడు, కనికరించి మీ కృప చేత వాడుకో. నా ప్రభు, ఎంతమంది ఈ సందేశం వినవలసి ఉందో వారందరూ కూడా నా ప్రభు ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభవించున్నట్లు కృప చేయమని స్తుతి మహిమ మీకే చెల్లిస్తూ, తర్వాత వినేవారితో సైతం ఈ అంశం ద్వారా నీవు మాట్లాడి వారిని కూడా మీరు చక్కదిద్దమని స్తుతి మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పరిశుద్ధాత్మ నడిపింపును సహాయమును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఏబును గురించి అపవాది ప్రస్తావించలేదు, కానీ దేవుడే ఏబును గురించి అపవాదితో ప్రస్తావించాడు. భూమి మీద నుండి వస్తున్నావా నువ్వు? అట్లయితే భూమి మీద నా సేవకుడైన ఏబు సంగతి విచారించితివా అని ఏబు యొక్క మంచి కొలతలు ఏవైతే ఉన్నాయో, మంచి లక్షణాలు లేక మంచి విషయాలు దేవుడే మాట్లాడుతున్నాడు. చూడండి, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, న్యాయంగా ప్రవర్తించేవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. అదుగో, అంటే ఈ కొలతలన్నిటిని బట్టి మనకి ఏబు ఎలా కనపడతాడంటే అసలు ఏ లోపము లేని పరిపూర్ణ పరిశుద్ధుల్లా కనపడతాడు. అవునా? ఎందుకంటే ఆయన యథార్థవంతుడు,
న్యాయవర్తనుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, అలాంటోడు అసలు లేడు అని దేవుడే చెప్పినప్పుడు ఇంక మనం ఏం మాట్లాడతామండి? అయితే అపవాది ఏమన్నాడంటే, ఆయనే ఊరకనే అంత భక్తుడయ్యాడా, అంత నీతిమంతుడయ్యాడా? కలిగిందంత ఆశీర్వదించావు, సమృద్ధిగా ఇస్తున్నావు, ఇచ్చినప్పుడు ఎవరైనా చేస్తారు భజన. ఆ ఇచ్చినవి తొలగించి అతన్ని శోధించడానికి నాకు సమయం లేదుగా, నువ్వు కంచె వేశావుగా. అతనికి కలిగిన ఎవరికెవరు కంచేశాడో చూడు అక్కడ. నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. గుర్తుపెట్టుకోండి, దేవుని సంబంధులందరికీ కూడా దేవుడు ఈ 3 అంచెల కంచె ఉంచుతాడు. వ్యక్తిగతంగా మనకి ఆయన కాపుదల ఉంచుతాడు. 2, మన ఇంటి వారికి దేవుని కాపుదల ఉంటుంది. 3, మనకు కలిగిన సమస్త వస్తువుకి, లేకపోతే పశుపక్షాదులకు, జంతుజాలానికి, మన ఆస్తి ఇత్యాది సమస్తానికి కూడా ఒక ప్రాకారం ఉంటుంది. నీకు ఆస్తి నష్టం జరగాలన్నా, లేకపోతే కుటుంబంలో వ్యక్తుల నష్టం జరగాలన్నా, నీ దేహానికి సంబంధించి ఆరోగ్య నష్టం జరగాలన్నా, వ్యక్తిగతంగా నీకే నష్టం కలగాలన్నా, దేవుడు ఆ కంచె తీసి అపవాదికి అవకాశం ఇస్తేనే అది జరుగుతుంది. దేవుని సెలవు లేకుండా సైతానుగాడు వచ్చి నిన్ను శోధించేదానికి అవకాశము లేదు. అందుకే పరలోక ప్రార్థనలో ప్రభువు మనకు ప్రార్థన నేర్పుతూ ఏమన్నాడో తెలుసా? మేము శోధనలో పడిపోకుండాన్నట్లు దుష్టిని నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించుము. అంటే తప్పించే అవకాశం, అధికారం దేవునికి ఉన్నాయి. అంటే ఈ సైతానుగాడు లేక అపవాది అనేవాడు వచ్చి మనల్ని శోధించడానికి, మనల్ని నష్టపెట్టడానికి, ఇబ్బంది పుచ్చడానికి, వాడు సైతం మన దగ్గరకు వచ్చి మనల్ని ముట్టాలంటే దేవుని పర్మిషన్ తీసుకోవాలి. కొంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళు నాకు కలిసి వాళ్ళు నాతో కొన్నిసార్లు కొన్ని మాటలు అన్నారు. అన్నా, నాకెవరో చేతబడి చేశారన్నా, నీళ్ళలో కూడా కలిపేశారంటన్నా, ఇంకా నాకు తిరగదంటన్నా అని పేషెంట్ అయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చేతబడి, చిల్లంగి, బాణామతి అని కొన్ని మాంత్రిక విద్యలు, ప్రయోగ తంతులు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వచనంలో 9 రకాల సంగతులు ప్రస్తావిస్తాడు. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండమును దాటించుట, శకునమును చెప్పు సోదిగానైనను, మేఘ శకునములను గాని, సర్ప శకునములను గాని చెప్పువాన్నైనను, చిల్లంగి వాన్నైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలకునైనను, కర్ణ పిశాచమును అడుగువాన్నైనను, దెయ్యముల యొద్ద విచారణ చేయువాన్నైనను. ఇందులో కొన్ని మానవుడి హస్తలాఘవంతో చేసే కొన్ని ఉంటే, కొన్ని అచ్చంగా దురాత్మ ప్రేరణతో, దురాత్మ నడిపింపుతో, దురాత్మ వశుడై చేసే కొన్ని ఉంటాయి. దయ్యముల యొద్ద విచారణ చేయుట, అలాగే కర్ణపిశాచి తంత్రము అని కొన్ని విద్యలు ఉన్నాయి. చిల్లంగి అనే మాట కూడా అందులో ప్రస్తావిస్తాడు. చిల్లంగి విద్య అదొక మాంత్రిక విద్య. ఇవి బైబిల్ లేవు అని చెప్పట్లేదు, అందుకే రెఫరెన్స్ చూపించా, ఉన్నాయి. అయితే ఇవి ఒక క్రైస్తవుడి మీద, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందిన ఒక క్రైస్తవుడి మీద పారాలి. అవి పారి వాడు దెబ్బతినాలి అంటే అది అంత తేలికైన విషయం కాదు. బాగా ఇది లైవ్లో చూసేవాళ్ళు, ఒకవేళ మీ సంబంధులు ఎవరైనా దేవుని బిడ్డలై ఉండి ఇలా భయపడుతూ శోధింపబడుతుంటే వాళ్ళకు కూడా ఇది మీరు వినిపించవచ్చు. స్పష్టంగా చెప్తున్నా, మన మీద మాంత్రిక విద్యలు పారటం అనేది చిన్న విషయం కాదు, అది అంత తేలిక కాదు. ఎందుకు అంటే, ఎప్పుడైతే మనం దేవుని మార్గంలోకి వచ్చి దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డామో, దేవుని సంబంధులం అయ్యామో, మన చుట్టూ కూడా దేవుడు 3 అంచెల కంచె ఉంచాడు అని ఏబు గ్రంథం స్పష్టపరుస్తుంది. పాత నిబంధనలో దేవుని భక్తులకు అదే కాపుదల ఉంచాడు, నూతన నిబంధన భక్తులకు కూడా అదే కాపుదల ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆ పాటలో ఉంటుంది కదా, అది పాడొచ్చో లేదో, రాత్రియు పగలు
ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర అనే పాట పాడొచ్చా బాబా? సరేలే, అవన్నీ తీసేసినాక పాడదాంలే. మనకి కాపుదల ఉంది, దేవదూతల కాపుదల ఉంది. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7వ వచనంలోను, 34వ కీర్తన 7వ వచనంలోను, అలాగే 91వ కీర్తన 11వ వచనంలోను ఆయన దూతల కాపుదలను గురించినటువంటి వచనాలు మనకు కనపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 34:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఒకటి. తర్వాత 91:11 కీర్తనే. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకు. దేవునికి స్తోత్రం. వ్యక్తిగత భద్రతయే కాదు, ఇంటి వారికి భద్రత, కలిగిన ఆస్తి, ఇతరత్ర వాటన్నిటికి కూడా భద్రత. ఈ మూడు మనకి దేవుని కాపుదల ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీకు ఆస్తి నష్టం జరిగింది అనుకుందాం. అక్కడ దేవుడు ఆ కంచెని కొంచెం తొలగించి ఆ నష్టం సాతాను నీకు కలిగించడానికి దేవుడు అవకాశం ఇస్తేనే అది జరిగింది. 2, కుటుంబంలో నష్టం కలిగింది, అక్కడున్న కంచె కూడా దేవుడు తీసి శత్రువుకు అవకాశం ఇస్తేనే అది జరిగింది. వ్యక్తిగతంగా నీకు శరీర బలహీనతో, శరీర సంబంధమైన సమస్య ఏదో నీకు నష్టం కలిగింది, అక్కడ కూడా దేవుడు కంచె తీసి నీ మీద వాడికి అవకాశం ఇస్తేనే తప్ప వాడంతటా వాడు వెళ్ళి ఒక భక్తుణ్ణి పాడు చేయటం అనేది సొంతంగా దేవుని అనుమతి లేకుండా సాధ్యం కాదు. ఎందుకంటే వీడు వెళ్ళి తన బిడ్డల్ని శోధించకుండా, ఇబ్బంది పెట్టకుండా, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ కూడా దేవుడు కంచెలు వేసేసాడు, కాపుదలు పెట్టేశాడు. నాకు తెలిసి సైతాను అనేవాడు లేక అపవాది అనేవాడు ఏబు దగ్గరికి పోయి ఉండాలి. ట్రై చేశాడు మనోడు, అందరితో పాటు ఇతను కూడా ఒక ఉతుకుదామని ట్రై చేస్తే అక్కడికి వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడంటే దేవుని కాపుదల అక్కడ కనపడింది వానికి. అందుకే చెప్పాడు, నేను పోయాను, కంచేశావుగా, ఆయన భక్తి ఏందో, ఆయన గొప్పతనం ఏందో తేలుద్దామని పోయా, నన్ను ఏడబోనిచ్చావు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి? దయ్యాల రాజు సైతాను. దయ్యాలు రావటం కాదు, దురాత్మలు, అపవిత్రాత్మలు రావటం కాదు, వాటన్నిటికీ రాజు సైతాన్. అయితే సైతానుగాడే దేవుని కంచె దాటి మన దగ్గరకు రావటం సాధ్యం కానప్పుడు దయ్యాలు వస్తాయా కంచె దాటి? అవి మనకు కీడు కల్పిస్తాయా? కొద్దిగా మనసు పెట్టి ఆలోచించండి. అదురుపోయేవాళ్ళు, బెదిరిపోయేవాళ్ళు, నాకు చేశారంటన్నా, నాకు చేశారు. ఏందమ్మా నీ బొంద, నీకు చేసింది నీ తలకాయ, పిచ్చిమోహం దానా? నువ్వు అదురుకొని సచ్చి ఇంట్లో వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా చంపేస్తూ ఉంటారు కొంతమంది. నాకు చేశారు. ఏంటి చేసేది? పారదు. ఆయన సెలవు లేకుండా ఏ మాంత్రిక విద్య కూడా దేవుని అనుమతి లేకుండా నీ మీద సఫలత పొందదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అవిశ్వాసులు, అన్యులు వస్తే అది వేరే సంగతి. విశ్వాసులు వస్తున్నారు కొంతమంది, నాకు కనపడ్డారు. ఏంటంటే దయ్యం పట్టిందని. అరే విశ్వాసం, నీకు దయ్యం ఎట్టబట్టింది? ఒకడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభువుని వెంబడించే వానిలో పరిశుద్ధాత్మ నివాసం ఉన్నాడు. దానికి లేఖనంలో అనేక వచనాలు సాక్ష్యం ఉన్నాయి. రోమపత్రిక 3:16లోను, 6:19లోను, అపోస్తల కార్యము 2:18లోను, 2:38 సారీ 18 కాదు 38, 2:38, మార్కు సువార్త 16, 15, 16 వచనాల్లో వాటి మీద మనకు అధికారం ఇచ్చాడని ఉంది. మత్తయి సువార్త 10 మొదటి వచనం, 10వ అధ్యాయం 1వ వచనంలో అపవిత్రాత్మ మీద అధికారం ఇచ్చాడని ఉంది. మార్కు సువార్త 3:13లో అపవిత్రాత్మ మీద అధికారం ఇచ్చాడని ఉంది. దురాత్మల మీద మనకు దేవుడు అధికారం ఇచ్చి ఉంటే నీకెట్టబడుతున్నాయి? నీలో పరిశుద్ధాత్మ లేడా? పరిశుద్ధాత్మను బయటికి నెట్టావా ఏంది? కొంపదీసి ఆత్మ బయటికి వెళ్ళిపోతేనే దురాత్మ వచ్చి కూర్చునేది.
ఎవరు వింటున్నారో ఈ లైవ్లో నాకు తెలియదు, మొత్తానికి ఎవరో ఉంది, ఆ కేసు ఉంది, అందుకనే దేవుడు ఈ మాట పలికిస్తున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తున్నా, దేవుని ప్రాకారం ఉంది మన చుట్టూ, అది దాటి శత్రువైన సాతానుకే, అంటే దయ్యాల రాజుకే ఛాన్స్ లేనప్పుడు ఆఫ్టర్ ఆల్ దయ్యాలు, ఆఫ్టర్ ఆల్ అపవిత్రాత్మలు ఏడిసినాయి, ఏడొస్తాయి, వాటి రాజుకే దిక్కు లేకపోతే ఏది రావాలన్నా దేవుని సెలవు కావాలి, లేకపోతే అవి రావటానికి ఛాన్సు లేదు. మరి అట్లయితే దేహమునే చంపువారికి భయపడకుడి కానీ దేహమును ఆత్మతో కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని ఉంది కదన్నా. మరి దేహమును చంపుతాడని ఉంది కదా శత్రువు అంటే, వాడు చంపాలన్నా కూడా ఈ పెద్ద ఆయన అవకాశం ఇవ్వాలి. ఆయన చిత్తమైతే, ఆయన నీకు సమయం అంతవరకు నిర్ణయించి ఉంటే తప్పకుండా ఆయన అవకాశం ఇస్తే అప్పుడు అది జరగవచ్చు. నేను చెప్తున్నా, వాడు దేహాన్ని చంపాలన్నా ఏం చేయాలన్నా దేవుని సెలవు తప్పనిసరి. సింపుల్గా చివరిలో ఈ అంశాన్ని ఈ పాయింట్ ముగించేటప్పుడు ఒక మాట చెప్తా. అపోస్తలులు 12 దాదాపు 11 మంది హతసాక్షులయ్యారు. శిరచ్ఛేదం చేసి కొందరిని, ఖడ్గము చేత యాకోబుని, తల నరికి పౌలుని, అట్లాగా తలక్రిందులుగా సిలువ వేసి అపోస్తుడైన పేతురుని, ఇట్లాగా అపోస్తలుల్ని రకరకాలుగా 11 మందిని హతసాక్షి మరణం పొందేటట్టు చేయనిచ్చాడు. యోహాను మాత్రం అలా గానిలా. వాళ్ళని చంపేసినట్టే యోహానును కూడా చంపేద్దామని సలసల కాగుతున్న నూనెలో ఒక పెద్ద డేషా లాంటిది తెప్పించి దానిలో నూనె పోసి ఏందో అంత రిస్క్ తీసుకున్నారు. మరి నాకు అర్థం కావట్లా. అంటే యోహాను మరణం చిత్రవదగా ఉండేటట్టు, వెరైటీ కోసం, అందరిని ఒకే విధంగా చంపకుండా ఈ మరణం ఎలా ఉంటుంది, ఈ మరణం ఇది ఎంత బాధాకరంగా ఉంటుందని ఎక్కువ బాధ పెట్టి, హింస పెట్టి చంపాలని నూనెని బాగా సలసల కాగబెట్టి ఆ కాగు బాగా తెరులుతున్నప్పుడు అలాగు పట్టి వేసేసాడు యోహానుని. ఏం కాల, హాయిగా కూర్చున్నాడు నూనెలో. నాకు తెలిసి ఆయన బయటికి తీసేటప్పుడు పట్టుకున్నోడి చేతులు మాడిపోయి ఊడిపోయి ఉంటాయి. సింహాల దగ్గరికి తీసుకెళ్ళి విసిరారంట. అలాగ లేచి వచ్చి అలాగ వాసన చూసి పక్కకి వెళ్ళిపోయినాయి. ఏం చేస్తే ఏమాత్రం ఆయన సెలవీయకపోతే బిలాం అంటాడు, బాలాక్ అంటాడు, ఇదిగో నువ్వు శపించాలని నేను తీసుకొచ్చింది ఇశ్రాయేలుని, నువ్వేంటి వాళ్ళని దీవిస్తున్నావేంటి, వాళ్ళ మంద ఇప్పటికే ఎక్కువ ఉంది, ఇంకా డెవలప్ కావాలని అంటున్నావేంటి, శాపం పెట్టు అని ప్రాధేయపడితే బిలాం అంటాడు, ఎవడ్రా పిచ్చోడా, ఏమని శపించేదిరా, యెహోవా శపించలేదే. బా, నాకు నవ్వొచ్చింది ఆ మాట చదివినప్పుడు. నేను శాపం పెడితే, నా సొంతంగా పెడితే దాన్ని నెరవేర్చేవాడు దేవుడురా. నేను ఆశీర్వాద వచనం పలికితే ఆ ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు, నేను శాపవచనం పలికితే ఆ శాపాన్ని నెరవేర్చేవాడు దేవుడు. కాబట్టి నేను శాపం పెట్టినా దీవించినా ఆయన సెలవు లేకుండా అవి నెరవేరవురా. ఏమని శపించేది, యెహోవా శపించలేదే. యాకోబు సంతానము విస్తారమగును. పాపం 7 సార్లు అంతే జరిగిద్ది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆయన సెలవు లేకుండా సలసల కాగుతున్న నూనె కాదు, సింహాలు కాదు, ఏం చేసినా చావడు. ప్రభువు సెలవు లేక చంపగలిగేవాడెవడు, చచ్చేవాడెవడు. ఆయన అవకాశం ఇచ్చాడు అనుకో, ఏం అవసరంలా, పండుకున్నట్టే పోవచ్చు. కత్తులు కటారులు తీసుకొని ఏదో గందరగోళం చేసి చంపాల్సిన అవసరంలా. నిద్రపోయేవాడిని నిద్రలోనే తీసేస్తాడు ఆయన సెలవు అయితే. ఇంతవరకు మీకు స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఒక ప్రాణాన్ని తీయాలన్నా, ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలన్నా దేవుని అనుమతితోనే జరుగుతావి. కాబట్టి ఇక్కడ ఈ 3 అంచెల కంచె ఏబు చుట్టూ ఉంచింది ఎందుకు నేను మీకు గుర్తు చేశానంటే, దేవుని విశ్వసించి కూడా పూర్తిగా నమ్మలేక, పూర్తిగా ఆనుకోలేక, ఆధారపడలేక, ఇరుగు పొరుగునున్న అన్ని జనులు మాట్లాడే మాటలు బాగా ఆళ్ళతో కూర్చొని ఈ పనికి మళ్ళీ ముసలమ్మ ముచ్చట్లు వేసుకొని దేవుని వాక్యం కంటే కూడా ఈ మాంత్రిక విద్యల గురించి, ఈ సిద్ధాంతుల వ్యవహారాలు, మాంత్రికుల వ్యవహారాలు మాట్లాడుకొని, ఈ వాస్తులు మాట్లాడుకొని, ఇవన్నీ పనికి మళ్ళీ మీటింగుల్లో కూర్చొని మైండ్ పాడు చేసుకొని
డబ్బులు, ఇల్లు, ఒళ్ళు మొత్తం గొల్ల అనమాట. స్పష్టంగా చెప్పా. ఇంకా అర్థం కాకపోతే మీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చెప్తున్నా, ఆయన సెలవు లేకుండా ఏ మాంత్రిక విద్య కూడా నీ మీద పారదు. వాడు ఏమన్నా చేసుకొని డైరెక్ట్గా ఎదురుగా కూర్చోబెట్టి కూడా చేయని, అది పని కాదు. ఆయన సెలవు కావాలి. ఇంతవరకు గ్రహించండి. ఇక విషయానికి వస్తాను. ఏం చేశాడు? ఏబు చుట్టూ కంచె ఉంచాడు. మన చుట్టూ కూడా భద్రత ఉంది. అట్లయితే ఇప్పుడు ఏంటంటావు అంటాడు. ఏముంది, వెళ్ళి శోధించి ఆయన రంగు తేలుద్దామంటే నువ్వు అడ్డాలు వేసావుగా, తీసే, అప్పుడు చెప్తా. అదే ఏబు, ఏ ఏబు గురించి నువ్వు మంచి సాక్ష్యం చెప్పావో అతడే తేడా అని నేను రుజువు చేస్తాను అన్నాడు. అట్లయితే పో, అతని ప్రాణమును మాత్రము ముట్టవద్దు, అతనికి కలిగిన సమస్తము నీ చేతనైనట్టు చేసుకో, అతడు మాత్రం నన్ను వదిలిపెట్టడు ఓ అన్నాడు. వెళ్ళాడు. మీకు జరిగేది తర్వాత మీకు తెలుసుగా, ఇంకా నేను దాన్ని కూడా చెప్పేది ఏముంది, మీకు దండం పెడతాను, ఏబు చదవండి అర్థమైపోయింది. కాబట్టి అంటే దండం ఎందుకంటే చదవని వాళ్ళకంటే చదివే వాళ్ళకి కాదు. కాబట్టి ఏబు చదవండి అంటే ఫ్రీగా మాట్లాడుతున్నాను, మరోలా అనుకోవాకండి. వెళ్తాడు, ఆస్తులన్నీ పోయేటట్టు చేస్తాడు, పిల్లలు చచ్చిపోయేటట్టు చేస్తాడు. అంతా నష్టాలే, అంత దుర్వార్తలే వస్తూ ఉంటాయి పాపం. తర్వాత అదంతా అయిపోయిద్ది. మళ్ళా మీటింగ్ అయిద్ది. నాకు తెలిసి ఈ సన్నివేశం కోసమే మీటింగ్ పెట్టాడేమో నా డౌటు. ఎక్కడ? పరలోకంలో మళ్ళా దేవుని దూతలందరూ ఒక చోట సమకూడేటువంటి దినం ఒకటి తటస్థింపగా, యెహోవా సముఖమున అందరూ కూడి వచ్చినప్పుడు మళ్ళా వచ్చాడు వీడు. మళ్ళా అడిగాడు, అబ్బా ఎక్కడి నుంచి వచ్చావు అని. నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై. మళ్ళా చూడండి ఏం చెబుతున్నాడో సాక్ష్యం. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను. నిష్కారణముగా అతన్ని పాడు చేయటానికి సాతాను దేవుణ్ణి ప్రేరేపించాడంట. నాకు అర్థం కాదు. సాతాను ఈయనను ప్రేరేపిస్తే సాతాను ప్రేరణకి దేవుడు లొంగుతాడా? దాన్ని రౌండ్ చేసి కొంచెం ఆలోచన చేయాలి ఆ పాయింట్ని. ఇప్పుడు మనుషులు మనం ఆ ప్రేరణకు లొంగితేనే అరుస్తాడు ఆయన. గలతీ సంఘానికి పౌలు రాస్తూ సున్నతి ఆచరించాలి, ధర్మశాస్త్ర క్రియలు పాటించాలి అని మీకు బోధించే బోధ దేవుని సంబంధమైనది కాదు. మీకు ఈ ఆలోచన వచ్చిందంటే ఇది దేవుని ప్రేరణ కాదు. అవన్నీ కాదనే కదా మనం క్రీస్తు రక్తమును ఆశ్రయించి విశ్వాసమును బట్టి మనం కృపచేత రక్షింపబడ్డాం. మళ్ళీ మీరు ధర్మశాస్త్ర క్రియలు ఫాలో అవ్వాలి, సున్నతి పొందాలి, విశ్రాంతి దినాచారాలు, పండుగ ఆచారాలు అన్నీ చెయ్యాలని ఎందుకు అంటున్నారు? మీరు విశ్వాసమును బట్టి కృపచేత రక్షించబడ్డారని మీకు తెలుసు కదా. మరి మీరు అట్లా కాకుండా ధర్మశాస్త్ర క్రియల వలన నీతిమంతులు అయితే క్రీస్తు సిలువ వ్యర్థమే కదా. మనంతటా మనం దేవుని ఎదుట నీతిమంతులంగా నిలవటం సాధ్యం కాదు కాబట్టే కదా ఆయన ప్రాణం పెట్టింది. మళ్ళా మీ సొంత క్రియల చేత దేవుని మెప్పించడానికి ఎందుకు మీరు సిద్ధపడుతున్నారు? ఈ ప్రేరణ మిమ్మును పిలిచిన వాని వలన కలుగలేదన్నాడు. అంటే ఇది దేవుని ప్రేరణ కాదురా, సైతాను ప్రేరణ, జాగ్రత్త అన్నాడు. బాగా గమనించాలి. అంటే సాతాను ప్రేరణకు లొంగవద్దు. అలాగే ఎందులో ఉంది ఇది? గలతీ పత్రిక నేను చెప్పింది ఎందులో ఉంది? కనపడలే, పక్కకు పెట్టినరా, చూడండి. 5వ అధ్యాయం 8వ వచనం చదువు, లేదా 7వ వచనం నుంచి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను? ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదన్నాడు. అంటే సాతాను ప్రేరణ మీరు లొంగొద్దు అనే గలతీ పత్రిక మొత్తం రాశాడు. స్తోత్రం. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్పిరాలు పొలం అమ్మిన సొమ్ములో కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టినప్పుడు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ మనసులను హృదయములను ప్రేరేపించెను
అంటే వాడికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అని అడుగుతున్నాడు పేతురు. వాడికి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఆడిని ఎందుకు శోధించనిచ్చారు? ఆడి ప్రేరణకు ఎందుకు లొంగారు? ఆడు మిమ్మల్ని ప్రేరేపించాడు, ప్రేరేపించి గెలిచాడు అంటే వాడి ప్రేరణకు లొంగారు, మీరు తప్పు చేశారు అని శిక్షించాడు. అలాంటిది మనల్నే ఆ ప్రేరణకు లొంగొద్దని ఆయన లొంగటం ఏందండి? నిష్కారణముగా అతనిని నష్టపుచ్చడానికి నువ్వు నన్ను ప్రేరేపించావురా. ఏమయ్యా, నువ్వు అన్నీ ఎరిగిన వాడవు కదా, సృష్టికర్తవు కదా, మహానుభావుడవు కదా, ఆడు ప్రేరేపించాడు అనుకో, నువ్వెట్లా పాపం ఏబుని గుల్ల చేస్తావయ్యా నువ్వు? మాకేమో వాడి ప్రేరణకు లొంగొద్దని చెప్తా, నువ్వేమో వాడి ప్రేరణకు లొంగిపోతా, లొంగి భక్తులను అగచాట్ల పాలు చేస్తా అని కేసు పెడదామా దేవుని మీద? ఎవరికి పెడదాం? ఆయనకే పెట్టాలా? ఎవరికి పెట్టాలండి కేసు? ఆయనకే పెట్టాలా? పెడదాం, పెట్టేశాం. ఇప్పుడు ఏం చెబుతాడో సమాధానం చూద్దాం. నిన్ను ప్రేరేపిస్తే నువ్వు లొంగి నీతిమంతుడైన భక్తుడిని అగచాట్ల పాలు చేయటం ఏమిటి? అసలు ఏమిటయ్యా అంటే కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అసలు మొదట ప్రేరేపించింది అపవాది కాదు, అసలు దేవుడే వాడిని ప్రేరేపించి వాడు మళ్ళొచ్చి ఈయన్ని ప్రేరేపించేటట్టు చేసింది అసలు దేవుడే. అర్థమైందా? అసలు ఫస్ట్ ప్రేరేపించింది ఎవరు? ఫస్ట్ వాడిని కదిలిచ్చి ఏబు ప్రస్తావన తెచ్చి వాడిని రెచ్చగొట్టింది ఎవరు? ఆయనేగా. వాడు పోయి ఏబుని ఇబ్బందులు పెట్టి వచ్చాడు, మళ్ళా నన్ను అనవసరంగా నన్ను ప్రేరేపించావు అన్నాడు. కొంచెం జాగ్రత్తగా చూడండి. అంటే ఏబు విషయమై సాతానుకు చెప్పి వాడిని కదిలించి వాడు దేవుణ్ణి ప్రేరేపించినట్లుగా చూపించి, వాస్తవమే వాడు దేవుణ్ణి ప్రేరేపించిన మాట వాస్తవమే, అంత అలా వాడు చేయాలనే ముందు దేవుడు వాడిని కదిలించిన మాట కూడా వాస్తవమే. ఎందుకు? దానిలో ఉన్న నిగూఢత ఏమిటంటే ఏబును దేవుడు రెండంతలుగా ఇంకా దీవించాలనుకున్నాడు. అండి మీలో ఎంతమందికి కావాలి రెండంతలు దీవెన? నాకు కావాలంటే చెప్పండి తొందరగా, నేను మంచినీళ్ళు తాగుతా. ఏబు రెండంతల దీవెన భూ సంబంధమైంది అనుకుందాం. మనకి రెండంతల దీవెన ఇహ పర దీవెన, ఇహలోక దీవెన, పరలోక దీవెన కావాలా మీకు? మీరు చెప్పండి, మీకు వద్దా? చేతులు ఎత్తండి, నాకు కావాలన్నాడు. రెండంతల దీవెన కావాలా? రైట్. ఏబుకు కూడా దేవుడు రెండంతల దీవెన ఇద్దాం అనుకున్నాడు. ఇద్దామని ఏబుని కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే దేవుడు ఏవైతే ఇష్టపడ్డాడో ఖచ్చితంగా ఆ విషయాలు ముందు చెప్పానే 3 సంగతులని, ఆ 3 సంగతులు ఈయనలో కనపడ్డాయి. ఏమిటి ఆ 3 సంగతులు అంటే, మొట్టమొదటిది విశ్వాసములో స్థిరత్వము లేకపోవుట, విశ్వాసములో చంచలత్వం. నంబర్ 1 రాసుకో. నంబర్ 2 స్వనీతి. నంబర్ 3 అవసరమైతే దేవుని కార్యాలను కూడా ప్రశ్నించి నేరారోపణ చేసే పరిస్థితి. ఏ 3 దేవుడు ఇష్టపడ్డాడో ఆ 3 ఏబులో దొరికినాయి దేవునికి. అరే ఇవి ఉంటే నేను రెండంతలు దీవించలేనే బిడ్డని. చాలా కాలం నుంచి గమనిస్తున్నా, యథార్థత బాగానే ఉంది, న్యాయం బాగానే ఉంది, భయభక్తులు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రహస్యంగా ఏబులో ఈ 3 పనిచేస్తున్నాయి. ఇప్పుడు నేను వాటిని సరిచేసి శుద్ధి చేసి నా బిడ్డను రెండంతలు దీవించాలనుకున్నాడు. మరి ఇప్పుడు ఏబుని శుద్ధి చేయాలి, ఏబుని కరెక్ట్ చేయాలి అంటే వేరే మార్గం ఏమి కనపడలా. ఏబుకి ఇప్పుడు అర్జెంటుగా శ్రమలు రావాలి, అన్ని విషయాల్లో రావాలంటే ఎవరు పోవాలి? ఆ పని చేయటానికి ఎవరు పోవాలి? అలాంటి పనులు చేసేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని దించాలి లైన్లోకి. దించాలంటే మరి ఎట్లా?
అందుకని ఏదో సందర్భాన్ని ఎత్తినట్టుగా వాని ప్రస్తావన తీసుకొచ్చి మా ఏబు చాలా పర్ఫెక్ట్ అనేసరికి వీడు ఒప్పుకోడుగా. దేవుడు నంది అంటే వీడు ఊరుకోడు. దేవుడు ఇది మంచిరా అంటే ఊరుకోడు. వెంటనే ఆహా ఏం కాదు అది తేడా అంటాడు. నువ్వు అనాలనే నిన్ను ఆ విషయం నేను గల్లిచ్చింది. నేను ఏబుని మంచి అంటాను, నువ్వు ఏబు తేడా అంటావు, నాకు తెలుసు. అందుకని ఈ మంచి చెడ్డ రెండు విశ్లేషించుకోవడానికి ఖచ్చితంగా ఈ శోధనే అవసరమైద్ది. కాబట్టి తప్పనిసరిగా నువ్వు ఏబు మీదకి వెళ్తావు, ఏబుని నువ్వు శ్రమ పెడతావు. ఆ శ్రమ ద్వారా ఏబులో ఏ మూడైతే నేను ఉండకూడదు అనుకున్నాను అవన్నీ విరగొడతాను, ఏబుని నేను రెడీ చేసుకుంటాను, రెండంతలు దీవిస్తాను అని దేవుడండి మనతో మన విషయంలో వ్యవహరించేటప్పుడు నాన్నలాగా వ్యవహరించడం ఇక్కడ కనపడిద్ది మనకి, కన్న తండ్రిలాగా. దేవుడు అనగానే అచ్చంగా సింహాసనం మీద కూర్చొని కత్తి తీసుకొని రే చంపేత్తా అన్నట్టుగా మాత్రమే ఊహించటం కాదు. దేవుడు మన నాన్న అని కూడా మనం మర్చిపోకూడదు. యేసయ్య చెప్పాడు, మీ తండ్రి. ఎవరు మీ తండ్రి? పరలోకమందున్న మీ తండ్రి. అరే ఆ పాట ఎప్పుడుదిరా? సింహము పిల్లలైన లేమిగల అదేనా? వీళ్ళేందిరా పాటలన్నీ అక్కడ ఇరికిచ్చి కూర్చున్నారు. సరే, మీ తండ్రి మీకేం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. మీ తండ్రి రహస్యమందు చూస్తున్నాడు. మీ తండ్రి మీ నాన్నరా బాబు అని పరిచయం చేశాడు యేసయ్య. ఎవరిని? తండ్రిని. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. ఆ టైం ఎంత పోతుందో చూడండి. మళ్ళా పాపం ఎక్కువైతే ఇబ్బంది అయింది వాళ్ళకి. పెందలాడు ముగించేస్తాను మరి. రైట్. మరి ఇక టైం లేట్ అవుతుందిగా. కార్యక్రమంలో తర్వాయి భాగం వచ్చేవారని చెప్పేదా? కొంతమందికి పాపం పైసలు ఇల్లే, కొంతమందికి ఛార్జింగ్ ఇల్లే. అట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఫుల్గా ఉన్నారా? రైట్. పిల్లారా, ఏదో ఒక విలువైన సమాచారం మీకు అందించాలనే నా సిద్ధపాటు. దేవుణ్ణి కూడా నేను వేడుకునేది. లైవ్లోకి వచ్చినప్పుడు కానీ విడిగా మాట్లాడినప్పుడు కానీ ఏదో ఒక విలువైన సందేశం మీకు ఇచ్చి మిమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహించాలని నిరంతరం ప్రయాసపడతా ఉంటా. కాబట్టి ఏ అంశాన్ని కూడా దయచేసి తేలిగ్గా తీసుకోకుండా సీరియస్గా 1-2 సార్లు వినండి, వివేచించండి, మీలో ఉంటే సరి చేసుకోండి. తప్పకుండా మీరు దీవించబడతారు. సరే, పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఏబుని అభ్యంతరపరచున్నట్లుగా, ఏబుని శోధించినట్లుగా సాతాను దేవుణ్ణి ప్రేరేపించాడా? దేవుడే సాతాను గల్లించాడా? విచిత్రం. అసలు ఆ ఏ ప్రస్తావన తెచ్చిందేమో ఈయన. వాడు రెచ్చిపోయి నాకు పర్మిషన్ ఇయ్యనిపోయి వాడు ఇబ్బంది పెట్టి వస్తే ఈయన అంటాడు, నువ్వు అసలు అనవసరంగా నన్ను పాప నీతిమంతుని శోధించడానికి ప్రేరేపించావురా, అమాయకుడిని నన్ను మోసం చేసావురా నువ్వు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నాకు నవ్వు వచ్చింది అది చదివినప్పుడు. అంతేకాదండి, సాతానుకి ఏబులో ఉన్న లోపాలు చెప్పాడా? ఏబులో ఉన్న మంచి సంగతులే చెప్పాడు, కానీ ఏబులో దేవుడికి కనిపించిన లోపాలు సైతానుకు చెప్పాల. ఎందుకు? ఆయన మమత అది. ఎంత పనికిమాలిన కొడుకైనా సరే వాడి లోపాలు బయట వాళ్ళకి చూస్తాం మనం. బయట వాళ్ళు వస్తారు, ఏమండే మీ వాడేందని ఇట్లా చేశాడని. ఎవరు? మావాడా? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నాను? మావాడు. ఇప్పుడు దాకా మావాడు ఇక్కడే ఉంటా. అది లేదండి, ఇప్పుడు వచ్చి బయట వచ్చి ఇప్పుడు దాకా ఆడి మా వాడిని కొట్టి వచ్చాడండి. ఎరా లేదన్నా నేను కొట్లా, వాడే నన్ను ఇక్కడ కొట్టాడు అని వీడు మళ్ళా ఒట్టిదే తను వచ్చాడు వీడు.
వచ్చాడా, ఆడాడా, ఆహా నేను ఇప్పుడుదా ఇక్కడే చూసాలే వాడిని. కొట్టావరా? లేదు నేను కొట్టలేదు, నన్ను వాడి నన్ను ఇక్కడ కొట్టాడు. ఏమయ్యా మా వాడు ఎట్ట కనపడుతున్నాడు? పిల్లలు అన్నప్పుడు కొట్టుకుంటారా? అయినా మీ వాడి కొంచెం దుడుకు ఎక్కువ, ఉట్టిది వీడే టెంపరు. మళ్ళీ వీడిని పక్కన వేసుకొని వాళ్ళ అబ్బాయిని అంటాడనమాట, ఇంకోసారి కొడితే మర్యాద ఉండదంటే మేము మాత్రం ఊరుకుంటామేంది, మా వాడి జోలికి వస్తే మేము కూడా ఊరుకాం, పోవా చూశారు. కానీ కొట్టాడు తగొచ్చావు చెప్పడానికి వా అని చెప్పినాడు. పంపించి తలుపులేసి అప్పుడు ఈయన్ని తిడతాడు, పరిగెత్తుకుండా కొడతా కదవా, ఎన్నిసార్లు కవర్ చేయాలరా నిన్ను అని మళ్ళీ వీడికి స్పెషల్ క్లాస్ ఇస్తాడు అన్నమాట. ఒక తండ్రి మమత అది బయటవాడికి పట్టిస్తాడా? పట్టీడు. అలాగని చెప్పని ఊరుకుంటాడు, తలుపులేసి మళ్ళీ వీడికి కౌన్సిలింగ్ చేస్తాడు తండ్రి. ఏవు దగ్గర మరో దగ్గర మనకి ఇదే కనపడింది. ప్రధాన యాజకుడగు యెహోషువ. ఒకసారి మీరు జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి ఒకసారి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచును. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలే ఉన్నాడు కదా. చూడండి ఒక్కసారి ఆ వచనం మరి అబ్జర్వ్ చేయండి. ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ. మీరు మోషే యెహోషువ అనుకునేరండోయ్, ఆయన కాదు. నూను కుమారుడైన యెహోషువ ఈయన ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ. మలిన వస్త్రములు గలవాడై యెహోవా దూత సన్నిధులు, అంటే దేవుని సన్నిధిలోనేలే, ఆయనకు దూత అనే బిరుదు కూడా ఉంది కదా, ఆయన సన్నిధిలో నిలిచున్నాడు. పక్కన సాతాను ఫిర్యాది అయి నిలుచున్నాడు. అంటే వాడు అపవాదులు మోపడానికి వచ్చాడు. ఎవరి మీద? మలిన వస్త్రాలతో కనపడుతున్న యెహోషువ మీద. వాడు కంప్లైంట్లు చేస్తే, ఫిర్యాదులు చేస్తే ఈయన అంటాడు, ఏమయ్యా ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మావాడి గురించేనా? యెహోషువ గురించేనా? భలే వాడివే, అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు. అంటే మావాడు నిప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మాయి కొంచెం బుద్ధిహీనత ఉన్నా సరే తల్లిదండ్రులు సంధిస్తారు, మా అమ్మాయి నిప్పు. వీడు కాస్త గడ్డి తినే చేష్టాలు ఉన్నా సరే మావాడు నిప్పండి, అసలు మావాడు ఎరగడు, అన్యాయంగా మావాడు అబండాలు మోపుతున్నా, మావాడు నిప్పు అన్నట్టు యెహోషువను గురించి ఆయన ఏమంటున్నాడు చూడు, మావాడు నిప్పు, అగ్నిలో నుండి తీసిన కొరవ అంటే నిప్పులాగా ఉన్నాడు, పట్టుకుంటే కాలిపోయేంత నిర్మలంగా ఉన్నాడు. కానీ ఆ నిప్పు మీద కాస్త బూడిద ఉంది. ఆ బూడిద ప్రస్తావన దాటల్లా. అగ్నికి బూడిద పట్టదు కానీ నిప్పుకు పట్టిద్ది. నీవురు కప్పిన నిప్పు అంటారు కదా, నీవురు కప్పేస్తుంది పైన బూడిద. వాడు వెళ్ళిపోయాడు. ఆడు ఫిర్యాదులన్నీ చేశాడుగా, ఆ ఫిర్యాదులన్నీ విని మా వాడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు అంటే వాడు వెళ్ళిపోయాడు, అపవాది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దేశమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అద్దుగో, దోషం ఉందా లేదా? దోషం ఉందా లేదా? ఉంది. కానీ ఏమంటున్నాడు? వాడికి సంధించాడా? వాడికి ఇవ్వలా. మావాడు నిప్పండి అన్నాడు, నిప్పని ఆయన పంపించాడు. తండ్రిలాగా వ్యవహరిస్తున్నాడు చూడండి. యెహోవా దూత అని ఉందిగా, దేవుడు అంటావేంది నువ్వు అని మళ్ళీ ఒక లాజిక్ అడుగుతారేమో. దోషములు పరిహరించేది దేవుడే అని మర్చిపోవద్దు. నేను దూత అంటున్నాడు, ఏమని? దూత కాదు, ఆయన దేవుడే. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అద్దుగా, పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు,
పాపపు వస్త్రము మార్చిన దేవా, పరిశుద్ధుడవు నీతిమంతుడవు. పాపపు వస్త్రము మార్చిన దేవా, ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి. ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి. పొగడెద నిన్ను ధవళవన్నుడ, పొగడెద నిన్ను ధవళవన్నుడ. కొనియాడి పాడి కీర్తించి వందించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వందించెద నిన్ను నా ప్రభువా. నరులను కావగా నరులను కావగా పరమును వీడి భువి కరుదెంచిన కృపగల దేవా, భువి కరుదెంచిన కృపగల దేవా. కొనియాడి పాడి కీర్తించి వందించెద నిన్ను నా ప్రభువా. దేవునికి స్తోత్రం. మళ్ళీ దాని ఫీల్ మార్చకండి. పాపపు వస్త్రము మార్చిన దేవా, ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి. పొగడెద నిన్ను ధవళవన్నుడా. సైతాన్ గాడు రోజు పోయి చేసేది అదే పని. అక్కడ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9, 10 వచనాలు అదే కదా. రాత్రింబగళ్ళు తండ్రి అయిన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వీడికి రోజు అదే పని. షాలేం రాజు విషయం పోతాడు. షాలేం రాజు మంచోడు అంటున్నావు, వాడు ఫుల్ తేడా, ఇదిగో ఇది చూడు అది చూడు అని చెప్పని నా చిట్టా మొత్తం అక్కడ చెప్తాడు. అవన్నీ ఆయన మళ్ళీ వాడు అబద్ధాలు చెప్పడం నిజాలే చెప్పే తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెబితే పగిలిపోద్దాడికి. వాడు చెప్పేది నిజాలే. నేను చేసిన లోపాలు ఏమైనా ఉంటే అవన్నీ తీసుకెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. అవన్నీ తండ్రి వింటాడు. అప్పుడు యేసయ్య కదులుతాడు. కదిలి తండ్రి మరి వాడు కొన్ని ఆ లోపాలు కలిగిన మాట వాస్తవమే అయినప్పటికీ ఇదిగో నా రక్తమును ఆశ్రయించాడు చూడు, అదిగో ఆ విషయమై నన్ను క్షమాపణ వేడుకున్నాడు చూడు, ఇదిగో వాని అతిక్రమముల నిమిత్తమై నా రక్తము ఉన్నది తండ్రి అంటాడు. కథం. ఇక వాడు అన్ని కేసులు రాసిన కేసులన్నీ కూడా ఇదిగో నా రక్తం అనగానే మొత్తం రెడ్డింగ్ పడిపోద్ది, ఇంటూ మార్క్. అట్ట దప్పించుకొని కథ నడుపుతున్నాం మనందరం. ఎవరి రక్తంతో? ఆయన రక్తంతో. దేవునికి మహిమ కలుగును గాక. ఒరే ఇదన్నా పాడొచ్చా? అమూల్యమైన రక్తం లేదా? ఛాన్స్ లేదా? సరే పో. కాబట్టి ఆ రక్తమే ప్రతిరోజు మనకు ఆశ్రయం అయిపోయింది. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? మన పక్షమున విజ్ఞాపన చేయడానికి. ఏమిటి ఆ విజ్ఞాపన అంటే, వాడొచ్చేమో కేసులు రాస్తుంటాడు, కేసులు రాసుకొచ్చినవి అన్ని తీసుకొచ్చి అప్పచెప్తాడు. ఈయనేమో దానికి నిష్కృతి, పనిష్మెంట్. మన మీద వచ్చిన డైలీ ఎవ్రీడే మన మీద కేసులు వస్తుంటాయి. మనం ఏ నడక పడక తలంపు ఆలోచన క్రియ మాట చేష్ట అన్నిటికీ కేసులు వాడు రాసుకొని పోతుంటాడు. అదే పని వాడికి. పగలు రాత్రి తేడా కూడా లేదంట. రాత్రి పగళ్ళు మన మీద నేరం మోపువాడైన అపవాది కేసులు రాస్తూ ఉంటే అక్కడ కొట్టేస్తూ ఉంటాడు యేసు రక్తం వచ్చేది. కాబట్టి హాయిగా పాపాలు చేసుకోండి అని చెబుతున్నానా? పంపలు అంటుకుపోతాయి. చూసి 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 ఆయన రక్తం ఉంది కదా అని పిచ్చి చేష్టలు పదే పదే చేసి దేవుణ్ణి ఆయాస పెడితే ఒక్కసారి ఇస్తాడు.
కోటింగ్. అరే నువ్వేందిరా నా ప్రేమని నా త్యాగాన్ని ఏదో అలుసుగా తీసుకొని ఆట ఆడుతున్నావు, తప్పురా, మర్యాదగా మారు మనసు పొందని చెబుతాడు. మారితే సరే, లేకపోతే నువ్వు ఎట్ట మారతావు అట్టొస్తాడు. చెవులు గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. కానీ నిన్ను తొందరగా మాత్రం అప్పచెప్పడు. వాడు కేసులు రాసినారు, నువ్వు అట్ట చెప్తున్నావు కానీ మావాడు బంగారం అని చెప్పుకునే మంచి తండ్రి మన దేవుడు. రొట్టె చప్పట్లో దేవునికి మహిమ చెల్లిస్తూ అప్పచెప్పడు. ఏబును కూడా అప్పచెప్పలా. వాడిని కవ్వించి ఏబును వాడు శోధించేటట్టు చేసి ఏబులో ఉన్న 3 లోపాలు సరిచేశాడు. ఏమిటి ఆ 3 లోపాలు అంటే, మొట్టమొదటిది, ఏబు తన విశ్వాస విషయమై కొంచెం అస్థిరుడుగా కనపడుతున్నాడు. దాన్ని దేవుడు కరెక్ట్ చేయాలనుకున్నాడు. అస్థిరుడు అంటే నిన్నటికి నేటికి నమ్మాడు కానీ రేపటికి నమ్మలేకపోయినాడు దేవునిని. ఏబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. ఆ మాట ఒక్కసారి మళ్ళా మీరు గమనించండి. మళ్ళీ చదువయ్యా. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఎందుకు భయపడ్డావు? నీకెందుకు భవిష్యత్తును గురించి భీతి కలిగింది? ఇప్పుడు నిన్న కాపాడిన దేవుడు, నేడు కాపాడే దేవుడు రేపు కాపాడడా? అంటే నిన్నటికి నేటికి ఉన్నాడు కానీ రేపటికి చాలినవాడు కాదా? దేవుని మీద ఆనుకునే విషయంలో, దేవుని విశ్వసించే విషయంలో ఏ విషయాన్ని గురించి కూడా మనం సందేహించటం, అనుమానించటం దేవునికి ఇష్టం ఉండదు. దైవజనులు జాషువా డానియేలు అయ్యగారు, ఆ మహానుభావుడు పలికిన మాటలు ఏవైనా ఒక మంచి మాట చెప్పండి అయ్యగారు అని అక్కడ దైవజనును ఒకసారి నేను అడిగితే ఒక అమృతతుల్యమైన మాట చెప్పాడు. విశ్వాసము భయము కలిసి కాపురం చేయవన్నాడండి అన్నాడు. నాకు చాలా హాయిగా అనిపించింది ఆ మాట విన్నప్పుడు. విశ్వాసము భయము కలిసి కాపురం చేయవు, అవి 2 వేరువేరుగా నివసిస్తాయి. ఇప్పుడు ఏబు దగ్గరకు వద్దాం. విశ్వాసము కలిగిన వానికి భయం ఉండదు, భయపడేవాడు విశ్వాస విషయంలో అస్థిరుడుగా ఉన్నాడు, చంచలుడుగా ఉన్నాడు. అవునా కాదా? విశ్వసించువాడు కలవరపడడు. ఇప్పుడు ఈయనకి ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు వచ్చింది అన్నాడు. ఎందుకు భయపడ్డావు? ఇది కేసు, ఏబు గారి మీద కేసు. ఎందుకు భయపడ్డావు నువ్వు? ఈ పాట పాడుకోలేకపోయావా శుభ్రంగా? ఏబు గారు, కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము, కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము, నిన్ను మరువనయ్య నా జీవితాంతము, నిన్ను మరువనయ్య నా జీవితాంతము, నీకే నా బ్రతుకు సొంతము, నీకే నా బ్రతుకు సొంతము, అందుకొనుము దేవా ఆరాధన, దీన స్తుతి నివేదన, అందుకొనుము దేవా ఆరాధన, 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 అందుకొనుము దేవా ఆరాధన, దీన స్తుతి నివేదన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ఎడిపోయాడు రా? ఆ మైకు తీసుకున్నాడు కూర్చోమన్నా. ఉందా మైకు పట్టుకొని కూర్చున్నాడా? దాక్కొని కూర్చోరా, కనపడవాకు నువ్వు.
ఎట్లనో కాపాడాడు బిడ్డ ఆపదలో. దేవునికి స్తోత్రం. అదే ఆనందుడే లేకపోతే ఇప్పుడు ఆగిపోయేది కదా పాట. దేవునికి మహిమ. ప్రియులారా, ఏబు గారు ఈ పాట పాడుకోవచ్చు కదా అని అంటే, అరే నువ్వు ఉంటే బాగుంటారా పాపం చెప్పేవాడు అంటాడా? ఏమండి, ఏబు గారి సమస్య ఒక్కటే కాదండి, ఇది మనందరి సమస్య. ఇది ఆరంభం నుంచి ఇప్పటిదాకా, మన విశ్వాస జీవితం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎన్నో పరిస్థితుల్లోంచి దాటించుకొచ్చాడు దేవుడు మనల్ని. అది మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఆ లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఎన్ని రకాల పరిస్థితులు గుండా దాటించాడు. అన్నిటినీ దాటించుకుంటా వచ్చి 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 ఈ మజిలీలో కొంతమంది అంటారు, చచ్చిపోతా, ఇంకెందుకు నేను బతకటం, కష్టం, ఇక నా భవిష్యత్ అంతా శూన్యంగా కనపడుతుంది, అంధకారంలా కనపడుతుంది, ఇక నేను బ్రతకడం వ్యర్థం అని తమ పరిస్థితులను బట్టి, తన ఫ్యూచర్ని బట్టి కొంతమంది భయపడి, వేదన పడి, దుఃఖపడి, భవిష్యత్తును ఊహించుకొని ప్రస్తుతంలో మనశ్శాంతి పాడు చేసుకుంటారు. యేసయ్య ముందే చెప్పాడు, ఏ రోజుకి ఈడు ఆ రోజుకు చాలు, నీకు ఏ రోజుకి ఏది కావాలో నేను చూసుకుంటాను, నువ్వు నోరు మూసుకొని ప్రస్తుతం ఉన్నదాన్ని అనుభవించి నన్ను స్తుతించు అని ఆయన అంటే, ప్రభా ఇప్పుడు బాగానే ఉంది కానీ ప్రభా ఇప్పటికి 15 రోజులకు ఉన్నాయి ప్రభా బియ్యం, స్తోత్రం అయ్యా, ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు అవుతుందో ఏం సంగతో ప్రభా, ఇప్పుడు ఒక 500 ఉంది నాయన, నీకు స్తోత్రం అయ్యా, కానీ నా ప్రభా అది కూడా అయిపోతే ప్రభువా ఏందో ప్రభా అంటే, అప్పుడు దేవుడు అవునరా నిజంగా నాకు కూడా డబ్బులు అయిపోయినరా, ఏం చేద్దాం, నేను కూడా దిగులేసుకున్నా అంటాడా? నీకోసం ఆకాశ వాకిలి విప్పుతాను నాయనా, ఎందుకు నువ్వు అట్లా భయపడతావు, నేను లేనా, నిన్ను పోషించుకోలేనా, నీకు అన్నం పెట్టలేనా, ఎందుకు నువ్వు శూన్యంగా ఆలోచించుకుంటావు అని. ఇప్పుడు లాక్డౌన్ సమస్య ఒక్కటే కాదు, అన్ని విషయాల్లో. అంటే పిల్లలు ఏదో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అది వేరే సమస్య అన్నయ్య, పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా, పెళ్ళికి వచ్చారు కదా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏం చేస్తాడో మరి, అదే కొంచెం నాకు దిగులు అన్నయ్య, అన్నం వంట పట్టట్లేదు అన్నయ్య. అట్టయితే మానేసి ఎండుకొని పెందలాడిపో అనాలనిపించింది నాకు, మరి అనకూడదు కదా, అందుకని అనలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిచ్చి ముఖమా, నిన్ను పుట్టించినవాడు, నీకు ఆ పిల్లల్ని పుట్టించినవాడు నీ సంగతి ఆలోచించి పెట్టాడు, నీ పిల్లల సంగతి కూడా రెడీ చేసి పెట్టాడు. ఆ టైం వచ్చిందాకా ఆగిద్దంతే. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు ఆపినా ఆగదు. గుర్తుపెట్టుకో, ఏదైనా సరే అన్నీ ముందే సిద్ధపరచబడి ఉన్నాయి, సందేహించొద్దు. రేపటికి ఏం జరిగిద్దో, రేపు పరిస్థితి ఏందో అని రేపటిని గురించి వికృతంగా ఊహించుకొని ఈరోజు దేవుడు నీకు ఇచ్చే ఆనందాన్ని పాడు చేసుకోవద్దు. అలా పాడు చేసుకున్నాడు ఏబు. అరే అష్టైశ్వర్యాలు ఇచ్చాడు, కమ్మని భార్య, పిల్లలు, 10 మంది సంతానం, దాసదాసి జనాంగం, మంచిగా ఆయనంటే గౌరవించే సమాజం, సిరి సంపదలు అన్నీ ఇస్తే కమ్మగా కళ్ళ ముందు ఉన్నదాన్ని కడుపు నిండా దీన్ని దేవా నీకు స్తోత్రం అనుకోకుండా ఏబు అనుకున్నాడంట, సిరి సంపదలు ఇప్పుడు నాకు అద్భుతంగా ఉన్నాయి, ఈ భవిష్యత్తులో ఒకవేళ పోతే నా గతి ఏంది, పోతాయేమో, నా భార్య ఇప్పుడు నన్ను ఒక దేవుళ్లాగా గౌరవిస్తుంది, నా భార్య నన్ను అమితంగా ప్రేమిస్తుంది, ఈ ప్రేమ నిజంగా స్థిరంగా ఉంటుందంటావా, ఏమో భవిష్యత్తులో నా భార్య నాకు రివర్స్ అయిద్దేమో, పిల్లలందరూ బాగున్నారు, పచ్చగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, కళకళలాడుతూ ఉన్నారు, 10 మంది పిల్లలు, నా భోజనపు వాళ్ళ చుట్టూ ఉలివ మొక్కల్లాగా, వీళ్ళకి ఏమన్నా అయిద్దేమో, అమ్మో వీళ్ళకి ఏమన్నా అయితే నేను తట్టుకోగలనా, నా శరీరము ఉక్కులాగుంది, అమ్మో దీనికి ఏమన్నా అయితే నేను సహించగలనా. వింటున్నారా? ఎవరి పిల్లలన్నా చనిపోయినప్పుడు ఆ దృశ్యం ఆయన చూస్తే నా పిల్లలు కూడా ఇట్లాగా అయిపోతారేమో అని భయపడేవాడట. ఎవరికన్నా రోగం వచ్చిన వ్యక్తిని చూస్తే అమ్మో నాకు ఈ రోగం వస్తే ఏమైద్దో, నాకు వచ్చిద్దేమో అని భయపడేవాడట. ఎవరి భార్య అయినా భర్త మీద రివర్స్ అయితే అది చూసినప్పుడు అమ్మో నా భార్య నా మీద ఇలా రివర్స్ అయిద్దేమో ఏమో ఏమో నేను ఏది వచ్చునని భయపడుతునో అది ఏమో అనే కొంప ముంచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అది ఎందుకు అంతసేపు భయపడ్డావు,
ఇప్పటిదాకా నీ భార్యను నీకు లోపరిచిన దేవుడు ఇక ముందు లోపరచడా? ఇప్పటిదాకా నీ పిల్లల్ని క్షేమంగా కాపాడిన వాడు ఇక ముందు కాపాడా? ఇప్పటిదాకా నిన్ను ఆదుకున్న దేవుడు ఇక ముందు ఆదుకోడా? కానీ భవిష్యత్తును ఊహించుకొని ఏబు ప్రస్తుతాన్ని దుర్భరంగా గడుపుతున్నాడు. అది మండింది దేవుడికి. ఇప్పుడు నీకు నాకు అదే చెబుతాడు, నువ్వు అసలు భవిష్యత్తు గురించి నువ్వు చింతపడవాకు, నువ్వు నన్ను నమ్ముతున్నావా అంటాడు. ప్రభా, అయ్యో, అమ్మో తండ్రి స్తోత్రం, నిన్ను నమ్మక ఎవరు నమ్ముతానయ్యా, అమ్మ బాబోయ్ కదా. మరి ఎందుకు అదురుపోతావు భవిష్యత్తు గురించి? నన్ను నమ్ముతున్నాను అన్నప్పుడు నేను ఉండేవాడిని ఉంటాను కదా. మనుషులైతే పోతారేమో, వీళ్ళు పోతే మనకు మాట ఇచ్చిన వాళ్ళు పోతే మన గతి ఏందని అనుకోవచ్చు. నేను నిరంతరము జీవించుచున్నవాడను, నీవు నన్ను నమ్ముతున్నాను అంటావు, ప్రస్తుతాన్నేమో దుఃఖభరితంగా గడుపుతున్నావు. నాకు ఇది బాధగా ఉంది బిడ్డ, నీకు ఇచ్చింది కూడా నువ్వు సంతోషంగా అనుభవించట్లేదు. నీ కళ్ళ ముందు నేను పెట్టిన ఆహారాన్ని తృప్తిగా తినట్లేదు, భవిష్యత్తుని గురించి ఆలోచించుకొని ప్రస్తుతాన్ని దుర్భరంగా గడుపుతున్నావు. కాబట్టి నేను ఊరుకోను, ఈ పైత్యం నీలో వదలగొట్టాలా. కావాలంటే మీరు కూడా కంపేర్ చేసి చూసుకోండి ఆ వచనాల్ని. ఇదే భావం వచ్చిద్దో ఇంకో భావం వచ్చిద్దో మరి నాకు చెప్పొచ్చు, ఇబ్బంది లేదు, నేర్చుకుంటానికి కూడా రెడీ నేను. దేవునికి మహిమ. ఇప్పటిదాకా కాచిన దేవుడికి ముందు కూడా కాయగలడని నమ్మాలి. అలా నమ్మకపోతే కోపం దేవునికి. అలా నమ్మకపోవటం మనలో ఒక లోపం. ఓకే, చెప్పండి, నమ్ముతున్నారా భవిష్యత్తుకు కూడా దేవుడు చాలినవాడనే? ఇప్పటిదాకా ఆదుకున్నవాడు, ఇప్పటిదాకా పోషించినవాడు, ఇప్పటిదాకా నడిపించినవాడు నిన్ను, నీ బిడ్డల్ని మొత్తాన్ని ఆదరించగలుగుతాడు. భవిష్యత్తులో కూడా ఆయన ఉంటాడు, తోడై ఉంటాడు, ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడనే నమ్మకం నీకుందా? లేకపోతే కౌంటర్ కావాలా నీకు కూడా ఏపుకు పడ్డట్టు? జాగ్రత్త, సరి చేసుకోమని చెప్తున్నాడు. అందుకే ఏబు చరిత్ర రాయించి పెట్టాడు. నంబర్ 1 అయిపోయింది. టైం కూడా అయిపోయినట్టుంది. దేవునికి స్తోత్రం. భయపడొద్దు బిడ్డ, భయపడొద్దు. ఇదే పాటలో పెట్టావు. ఇంతకాలము కాచినవాడు ఇప్పుడు మరచేనా, ఇంతవరకు నడిపించినవాడు ఇక నిన్ను వీడేనా, అనురాగం పంచినవాడు అన్యాయము చేసేనా, అనురాగం పంచినవాడు అన్యాయము చేసేనా, ప్రాణము బలి పెట్టినవాడు, ప్రాణము బలి పెట్టినవాడు ప్రేమించుటమానేనా, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో. దేవునికి మహిమ. పిల్లరా, ఇంకా టైం అయిపోయిందిలే కానీ ఇక మిగిలిన ఈసారి చెప్తా, దేవుని చిత్తం అయితే ఈసారి చెప్తాను. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ధ్యానించుకోండి, అవి మీకు కూడా అర్థమవుతాయి. లేదు చెప్పమంటే తప్పకుండా ఈసారి చెప్తాను. మెట్టుకి దేవభక్తి సాధన చేసేవాడు నోరు ముయ్యాలి, చెవులు ముయ్యాలనే విషయం, దేవుడు తన స్వరాన్ని ఎలా వినిపిస్తాడు, దాన్ని ఎలా సాధన చేసి తెలుసుకోవాలి అనే విషయం, దాంతోపాటు తర్వాత మరి దేవుడు మనలో ఏం చేస్తున్నాడు, మనలో ఉండకూడని దుర్లక్షణాలు తొలగించి ఉండవలసిన ముఖ్య లక్షణాలని నింపుతున్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ మూడింటితో పాటు భక్తులకు, నీతిమంతులకు, యథార్థవంతులకు ఎందుకు శ్రమలు వస్తాయి, అవి దేవుని అనుమతితోనే వస్తున్నాయా, వస్తే ఎందుకు వస్తున్నాయి, ఏ కారణం చేత దేవుడు ఆ పరిస్థితులు అనుమతిస్తున్నాడు అనే విషయాలు కూడా మనం ధ్యానించుకోవటం మొదలుపెట్టి ఒక్క పాయింట్ని గురించి ఇప్పుడు మనం విశ్లేషించుకున్నాం.
అది ఏబులో దేవునికి కనిపించినటువంటి ప్రథమ లోపం ఏంటంటే నిన్నటికి నేటికి నమ్మాడు కానీ భవిష్యత్తు మరి లాజరు సోదరి మార్త విషయం మనం చూస్తే మార్త లేదు, నిన్నటికి నమ్మింది, భవిష్యత్తుకు నమ్మింది కానీ ప్రస్తుతానికి నమ్మలేకపోయింది. లాజరు చనిపోయాడు, సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టి దుఃఖపడుతుంటే పోయాడు యేసయ్య. వాళ్ళ దుఃఖం చూసి ఆయన కూడా దుఃఖపడ్డాడు, ఒక మనిషిగా స్పందించాడు. తర్వాత లాజర్ని ఎక్కడ పెట్టారు అని అడిగితే చూపించింది. ఏమంటుందో తెలుసా యేసు ప్రభుతో? ఫస్ట్ ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చావకపోవును అన్నది. యోహాను సువార్త 11లో ఉంటుందండి, మీకు అందరికీ తెలిసిన సంగతే. ఇంటికి వెళ్ళి తర్వాత ధ్యానించుకోండి. ఇంటికి వెళ్ళి ఇంటికాడే ఉన్నారుగా, ఇంట్లోనే ధ్యానించుకోండి, చేయగలిగినే ఉంది. యోహాను సువార్త 11లో ఉంటుంది. 30 ఏమొచ్చినా అది, ప్రభువా నీవిక్కడ ఉంటే ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండున నేను. అంటే గతించిపోయింది. మా అబ్బాయి చనిపోయాడు, తీసుకెళ్ళి భూస్థాపన చేసేసాము, గుహలో పెట్టేశాము. అదే నువ్వు 4 రోజుల క్రితంగానే ఉన్నట్టయితే బతికేవాడు. అంటే నిన్నటికి దేవుడు, ఓకే, నిన్నటికి చాలినవాడు అని చెప్పింది. సరే, ఆయన అన్నాడు ఎక్కడ పెట్టారు, పద ఆ గుహ దగ్గరకు పద చూద్దామంటే తీసుకెళ్తా మధ్యలో మాటలు జరిగినాయి. ఆ మాటల్లో పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకునని అక్కడే అంటాడు. ఫస్ట్ మాటలోనే అంటాడు, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకపోవును. అంటే అమ్మ కొంచెం బిజీ పనిపడి ఆగానమ్మా అనలా. ఏమన్నాడు చూడండి, కుదరలేదమ్మా, ఏం చేద్దాం, నన్ను రానిపోయా జనం, అందుకని ఆగిపోయాను అనలా. చదువు ఆయన ఏమన్నాడు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని ఏ వచనం అది? 40 వచనం. ఇప్పుడు మార్త పోయి ప్రభువుని కలుసుకుంది కదా, కలుసుకున్నప్పుడు మరి ప్రభు ఏం మాట్లాడాడు ఆమెతో? ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకపోనంది కదా అన్న తర్వాత ఆయన ఏం అనలేదా? అయ్యా, ఇంతసేపు పట్టిందా ఆ వచనం దగ్గర రావటానికి? అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అద్దుకో. అప్పుడు ఆమె ఏమందో చూడు, మళ్ళీ బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి చాలు అన్నది కదా. అవునయ్యా నేను నమ్ముతున్నా అంది. తర్వాత ఇంకొక మాట ఏమందంటే, అతన్ని నేను లేపుతాను అని ప్రభు అంటే పునరుద్ధానమందు అతడు లేచుందని నాకు తెలియను అనే మాట మార్త వాడుతుంది. చూడండి ఒకసారి ఆ వచనం. నేను యోహాను సువార్త, దేవునికి స్తోత్రం కలుగును గాక, 24వ వచనం చదువు. మార్త ఆయనతో 23వ వచనంలో ప్రభు అంటాడు, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు 11:24 అండి, లేచునని ఎరుగుదున నేను. ఇక్కడ మార్త నిన్నటికి యేసు చాలినవాడని నమ్మింది, భవిష్యత్తు కూడా చాలినవాడని నమ్మింది. నీవు ఇక్కడ ఉంటే మా అబ్బాయి చచ్చిపోయేవాడు కాదు అయ్యా, అంతా అయిపోయి 4 రోజులు అయినాక వచ్చావు అంటే 4 రోజుల క్రితం ఉన్నట్టయితే బతికిచ్చేవాడివి అంటే ప్రస్తుతం వల్ల కాదనేగా. లేదా మళ్ళీ లెగుస్తాడంటే ఆ భవిష్యత్తులో వస్తావులే, మళ్ళీ పునరుద్ధానం మహిమతో వస్తావు కదా భవిష్యత్తులో, అప్పుడు లెగుస్తాడులే, పునరుద్ధానంలో అందరూ లేచేటప్పుడు లెగుస్తాడులే, తెలుసు నాకు కూడా అంది. భవిష్యత్తును నమ్మింది, గతాన్ని నమ్మింది, కానీ ప్రస్తుతం మాత్రం ఖాళీ అయిపోయింది.
అప్పుడు ఆయన అన్నాడు అన్నమాట, అమ్మా నేను నిన్నటికను వచ్చే భవిష్యత్తుకు మాత్రమే కాదు, ఇప్పటికీ కూడా నీవు నన్ను నమ్మొచ్చు, ప్రస్తుతానికి కూడా నీవు నా మీద ఆధారపడవచ్చు. నేను 3 కాలాలకు చెందినవాణ్ణి, నేను అన్ని కాలములలో ఉన్నవాణ్ణి. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్ష పాశాళి సన్నూతులున్నాతమయుండ మున్నె నీకు. అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి. ఓ మా కన్న తండ్రి. స్తోత్రం. అయ్యా అమ్మలారా, ఈ లైవ్లో వింటున్న వాళ్ళారా, ఆయన మొన్న రోగం బాగు చేయటం కాదయ్యా, భవిష్యత్తులో బాగు చేయటం కాదయ్యా, ప్రస్తుతం కూడా బాగు చేయగలడు. ఆయన దయగలిగితే, ఆయనను గద్దించగలిగితే, ఆయన చిత్తం అయితే. ఆయన మా గతంలో చేసినాడు, భవిష్యత్తులో చేసేవాడు, ప్రస్తుతం కూడా చేయగలడు. కాబట్టి సందేహించొద్దు. అన్ని కాలాలకు నువ్వు దేవుని మీద అనుకో. అన్ని పరిస్థితులకు, అన్ని కాలాలకు ఆయన చాలినవాడు. ఇంకేం చెప్పాలి? కాబట్టి మీరు ఇది గ్రహించి, మరి ఏవైతే ఆ విషయంలో కొంచెం మనకి స్థిరంగా కనపడ్డాడు. ఏదో వచ్చిందని నేను బహుగా భయపడుతున్నా, అదే వచ్చింది, నాకు భీతి పుట్టించినదే నాలో జరిగింది. ఖచ్చితంగా ఏవేవైతే అనుకున్నాడో అవన్నీ వచ్చినాయి. అందుకే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ విశ్వాసము చొప్పుననే నీకు జరిగిద్ది అన్న యేసు మాట అబద్ధం కాదు. నీ నమ్మిక చొప్పుననే నీకు కలిగిద్ది అన్న మాట కూడా అబద్ధం కాదు. మన అంతరంగ విశ్వాసం ఏదైతే మనం ఏర్పరచుకుంటామో దాని ఫలితమే మనం పొందుతాం. కొంతమందికి ఊరికే ఇక వికృతంగా ఊహించుకుంటూ ఉంటారు జీవితాన్ని. అట్లా ఊహించుకోవద్దు. గందరగోళం అయిపోయినా సరే నీ జీవితం విశ్వాస నేత్రాలతో చూడు. శూన్యంలాగున్న నీ జీవితాన్ని సుందర సృష్టిగా నా దేవుడు చేయబోతున్నాడు. ఎండమావి ఎడారిలాగా మారిపోయిన నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటున్నావు. నా బ్రతుకిలాగా అయిపోయింది, ఇది బాగుపడిద్దా అనే వేదన నిన్ను ఆవరించినట్లయితే విశ్వాస నేత్రాలతో చూడు. ఎండ మావులే జీవజల నదులుగా నా దేవుడు మార్చబోతున్నాడు. నా జీవితంలో చేశాడండి, నీ జీవితంలో కూడా చేస్తాడు ఆయన. నేను అదే నమ్మా. నా దేవుణ్ణి నేను నమ్ముతున్నా. కఠినమైన శ్రమలలో నేను ఉన్నప్పుడు, ఈరోజు ఇలా ఉన్నా ఇది ఇలాగునే కొనసాగదు. ఒక రోజు ఉంది, ఆ రోజు నాకు దేవుడిస్తాడో, నా పక్షంగా ఆయన తన హస్తము చాపుతాడు. ఆ రోజు నేను ఆశీర్వాదకరమైన పాత్రనవుతాను. నా దేవుడు నాకు కృప చూపుతాడు. నేను నా దేవుణ్ణి సందేహించను, ఆయన శక్తిని సందేహించను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను బట్టి నా భవిష్యత్తుని నేను వికృతంగా ఊహించుకోను. నా దేవుని అందలి విశ్వాసమును బట్టి నేను మంచిగానే నా భవిష్యత్తును విశ్వసిస్తున్నాను. నా దేవుడు నాకు తోడై ఉంటాడు. నిశ్చయముగా ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. నేను అది నమ్ముతున్నాను అని నేను దేవుని మీద విశ్వాసం పెట్టుకున్నా. ఆ విశ్వాసం నన్ను సిగ్గుపరచలా. తప్పకుండా నేను ఏవేవైతే అనుభవాలు కోరానో అవన్నీ కూడా నా దేవుడు నెరవేర్చి నాకు చూపించాడు. కాబట్టి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ధైర్యం తెచ్చుకోండి. అందుకే నేను పాడింది ఆ పాట. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు దయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు దయించును.
చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు దయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు దయించును. నువ్వు ఏ శోధనతో పోరాడుతున్నావో తప్పకుండా భవిష్యత్తులో నీకు దాని మీద జయం వస్తుంది. నువ్వు ఏ సమస్యతో పోరాడుతున్నావో, ప్రస్తుతం వేదన పడుతున్నావో, ఇంకా కొద్ది దినములో నీకు ఆ పరిస్థితుల్లోంచి విడుదల వస్తుంది. నువ్వు ఏ బలహీనత చేత శోధించబడుతున్నావో ప్రస్తుతం, కొద్ది దినములో నీకు దానిలో నుండి విడుదల వస్తుంది. ఎందుకు నమ్మవు? నమ్ము, అదే జరగబోతుంది.